నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొదటిసారిగా బాన్సువాడకు విచ్చేసిన సందర్భంగా టీపీసీసీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు శ్రీనివాస్ రెడ్డి గారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాన్సువాడ మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। నేనేమి తొందరపడి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు నేను తీసుకోను, అన్ని ఆలోచించి తీసుకుంటాను। నేను కలిసిన రోజే కాంగ్రెస్ పార్టీలో కలిసిన రోజు ఆ మరుసటి రోజు నుంచి హైదరాబాద్కు నాతో పాటు టీఆర్ఎస్ పార్టీ పనిచేసినటువంటి కార్యకర్తలు చాలా మంది హైదరాబాద్కు లైన్ కట్టారు అభినందించడం కోసం। నేను తొలి రోజే చెప్పాను వాళ్ళందరితో, వచ్చినటువంటి వాళ్ళందరితో, మనం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాము। కానీ మనకంటే ముందు నుంచి సంవత్సరాల తరబడి కాంగ్రెస్ జెండా మోసినటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు। ఎట్టి పరిస్థితుల్లో నేను గాని మీరు గాని వారి మనసు నొప్పించేటువంటి పని ఏది మనం చెయ్యకూడదని చెప్పేసి కూడా నేను స్పష్టం వాళ్ళని గౌరవించుదాం, వారి ఆలోచనలు పంచుకుందాం। అంతే తప్పితే మా సార్ ఎమ్మెల్యే మేము సారే పడి వచ్చినాం, మేము పెత్తనం చెలాయిస్తామన్నటువంటి మాట మనకు ఆ రెండు పేరు అక్కర్లేదు। కొత్త నీళ్ళలో పాత నీళ్ళు, పాత నీళ్ళ కొత్త నీళ్ళు కలిసిపోయిన తర్వాత నీళ్లు విడదీయలేదు। కలవకైన ముందు కొత్త నీళ్ళు పాత నీళ్ళు కలిసిన తర్వాత ఎవరు విడదీయలేదు, భగవంతుడు విడదీయలేదు। కాబట్టి ఇలా కలిసిపోయినా కాబట్టి ఆ విభేదాలు లేకుండా నేను పూర్తి నమ్మకం ఇస్తున్నాను। నా తరఫున బాలరాజు గారి సూచన మేరకు, బాలరాజు గారి యొక్క ఆలోచన మేరకు, వారి సలహా మేరకు అందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని చెప్పేసి కూడా మరొకసారి ఇది అవసరం కూడా। ఏం సంపాదించింది తెలియదు కాదు, అన్ని అనుభవించారు। నాకు ఇంకేం ఆశ లేదు। ఈ చివరి అంకంలో చివరి సమయంలో ఎవరి మనసు నొప్పించి నేనే తెలియాలి, నాకేమవసరం? కాబట్టి మీరెవ్వరు కూడా చింతించాల్సిన అవసరం లేదు। మా సోదరు లక్ష్మణ్ గారు కానీ వేదికలు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీరు ఎల్లవేళ ఎప్పుడైనా నాతో సంప్రదించవచ్చు। ఎట్లయితే బాలరాజు గారితో మాట్లాడతారో నా ఫోన్ ఎప్పుడు చాలే ఉంటుంది, ఆన్ పెడతాను, ఎప్పుడు బంద్ చేయలేదు। అర్ధరాత్రి అయినా నా ఫోన్ చాలే ఉంటుంది, ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంటుందని చెప్పేసి నేను బంద్ చేయాలి। కాబట్టి మీరు ఏం ఇబ్బంది లేకుండా ఇంకా సంకోచంగా మీరు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు, మాట్లాడవచ్చు। నేను కాంగ్రెస్ కాండలో కప్పుకొని ఈరోజు మీతో పాటు పనిచేయడానికి వచ్చినప్పుడు నేను సంపూర్ణంగా మనస్ఫూర్తిగా మీతో ఉండాలి తప్పితే బయట కొట్టి లోపల ఒకటి మాట్లాడితే అది కరెక్ట్ కాదు। తమ్ముడు నాకు సోదరులు అంటారు బాలరాజు గారు, కొంతమంది విభేదాలు వచ్చినా వారి పార్టీ పరంగా ఏదైనా మాట్లాడినా నేనే పెద్ద బాధపడలేదు, అది బాధ్యత। నేను ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు, వారి అపోజిషన్ లో ఉన్నప్పుడు వారు మాట్లాడినటువంటి విధానాలు నేను ఎప్పుడు కూడా పట్టుకోలేదు, తప్పది। ఒక పొలిటికల్ పార్టీగా మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది కదా, వారు మాట్లాడిన దాంట్లో కూడా అర్థం ఉంది। కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇద్దరు వేగమయ్యాం। సరే మనం ఇప్పుడు